కొన్నిసార్లు కొన్ని చూసామంటే మన ఏజ్ ఏంటి అనేది వెంటనే మర్చిపోతాం. గుడి పైనకి ఎక్కిన తర్వాత రాళ్లతో ఇల్లు అయితే కట్టేసినాం. ఇంకా ఆ తర్వాత చూడండి పక్కనే చూస్తే మాకైతే ఈ ఈత చెట్లు కనిపించినాయి. ఇంకా ఇట్లాంటి చెట్లు ఓపెన్ గా కనిపించి ఇంకా అది కూడా గవర్నమెంట్ దే ఎవరిది కాదని చెప్పిన తర్వాత ఇంకా మనం కోసుకోకుండా ఉంటామా చెప్పండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో ఇట్లా ఏదో ఒక చెట్టుకున్న కాయలు అయితే కోసుకొని దొంగతనంగా తినే ఉంటారు కదా. అబ్బాయిలకైతే శరా మామూలే గానీ కొంతమంది అమ్మాయిలకి కూడా ఇట్లాంటి చిలిపి పనులు అంటే చాలా ఇష్టం. నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఎప్పుడు కూడా ఎవరి చెట్టు మీద నుంచి కూడా ఏ కాయ కోసుకొని దొంగతనంగా అయితే తినలేదు. బైక్ పైన రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. పద బావ కోసుకుందామని చెప్తాను కానీ మా బావ కూడా అంత ధైర్యం చేయడు. ఏంటోనండి మొత్తానికైతే ఇద్దరమే దొరికినాం మేమైతే. చూడండి కిందకెళ్ళి చున్ని పట్టుకో బావ కాయలు పడుతున్నాయని చెప్తే ఆ చున్ని ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. పాపం అందులో గాలి కూడా వస్తుంది. ఇంక ఇట్లా కాదని చెప్పేసి నేనే వెళ్లి నా కొంగు పట్టుకున్నా. పైనుంచి మా తమ్ముడు కాయలన్నీ కోస్తున్నాడు. చెట్టు చివర్లు చూసారా చాలా షార్ప్ గా ఉన్నాయి. కళ్ళకి ఎక్కడ గుచ్చుకుంటాయో అని చాలా భయమేస్తుంది. మా తమ్ముడికి అయితే చేతులకి బాగానే కోసుకున్నాయి. మొత్తానికి లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఇట్లా చెట్టు నుంచి కాయలు కోసుకొని చూడండి ఎట్లా ఎంజాయ్ చేసాము. ఇంతకీ మీరు కూడా ఒక్కసారైనా ఇట్లా ఎవరి చెట్టు నుంచి అయినా కాయలు కోసుకొని తినే ఉంటారు కదా. తింటే తప్పకుండా కామెంట్ చేయండి.